దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి తన యందు విశ్వాసం ఉంచిన వారిని తన రాజ్యమున కొరకు ఆ రాజ్యములో యుగయుగములు ప్రభువుతో ఉండడానికి ఆయన తన వారిని సమకూర్చుకుంటూ ఉన్నాడు. అయితే ఈ లోకములో పనిచేయుచున్న లోకాధికారి అయిన అపవాది వాడు ఏ విధము చేతనైనా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఎన్ని ఆటంకాలు, అభ్యంతరములు, ఎన్నో అవాంతరాలు కలుగు చేస్తూ ఉంది. ఇలాంటి లోకంలో మన యొక్క క్రైస్తవ జీవితాన్ని బహు జాగరూకులమై ఉండి గమ్యానికి చేరు వరకు భయముతో వణుకుతో బ్రతకవలసిన వారమని, మనము పరదేశులమని, యాత్రికులమని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకొని క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళాలి. అయితే ప్రస్తుత పరిస్థితులు మనం గమనించినట్లయితే మరి సముద్రం గనక అలలతో అల్లకల్లోలంగా ఎప్పటికప్పుడు అసలు విశ్రాంతి లేకుండా మరి దాని యొక్క ఘోష వినిపిస్తూ ఉంటుందో అలాగున ప్రస్తుతం చాలా అలజడితో ఉన్న పరిస్థితులు మల్లె పువ్వుల గురించి మనం యూట్యూబ్లో విస్తారంగా చూస్తున్నాం. అంతా ఇక దేవుని ఎరుగని వారు, దేవుని ఎరిగిన వారు, బోధ చేసేవారు అందరూ కూడా రకరకాలుగా దీని మీద మరి చాలా 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 వారి ఇష్టం వచ్చిన పదజాలాన్ని ఉపయోగించుకొని మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సహజంగా నేను నా వీడియోస్లో మీరు ఎక్కువగా అంత సంఘము అనగా దేవుని ఇంటిలో జనములు పరిశుద్ధులుగా ఎలా ఉండాలి, దేవుని కొరకు మనం ఏ విధంగా మార్పు చెందాలి, ఆయన వంటి వారిగా ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనే సత్యాన్ని నేను చాలా చాలా సంగతులు లేఖనములతోనే కనీసం మరి ఈ లోకంలో ఏ విధమైన పోలికలు కానీ వేటికి ఛాయలకు కూడా వెళ్లకుండా వీలు కలిగినంత వరకు పరిశుద్ధ లేఖనములతోనే జవాబుగా కూడా మీకు నేను తెలియచేయటమే జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధుడైన ప్రభు యొక్క లేఖనములను మాత్రమే వాటి యందే విశేషమైన జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ విధంగానే శక్తివంతులుగా, బలవంతులుగా మార్పు చెందాలి, పరలోకం కొరకు సిద్ధపడాలి అనే ఆశతో మాత్రమే అసలు ఈ ఛానల్ మొదలుపెట్టాను. అదే పద్ధతిలోనే వెళ్ళిపోతున్నాను. కానీ ఏదైనా అసలు దీని గురించిన వీడియో ఇది ఏదో నా సొంత ఆలోచన చొప్పున నేను చేయట్లేదు సోదరులారా. కానీ కొంత మట్టుకైనా నా పనిని నేను కూడా చేసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశం చేత ఈ వాక్యాన్ని, ఈ యొక్క వీడియోని మీ మధ్యలోనికి తీసుకురావడం జరుగుతుంది. అయితే అసలు మీరు గమనించండి, మల్లె పువ్వులు అనేది లోకంలో అందరికీ చాలా ఇష్టమైన, చాలా సువాసన కలిగిన పుష్పాలు కనుక, పువ్వులు కనుక వీటిని అందరూ కూడా ఇష్టపడతారు. అందరూ మరి రకరకాల వాటిల్లో వివాహాల్లోనే కాదు, చచ్చిపోయినప్పుడే కాదు, ఇంకా చాలా చాలా అలంకరణ చేసుకునే పద్ధతుల్లో కాదు, రకరకాలుగా మల్లె పువ్వులు ఉపయోగిస్తాం. ప్రభువునందు మరి విశ్వాసం ఉంచక మునుపు మన యొక్క జీవితాల్లో కూడా అందరూ మరి మల్లె పువ్వులు పెట్టుకున్న అనుభవాలే ఉన్నాయి. అయితే మీరు గమనించండి, ఈ మల్లె పువ్వులు పెట్టుకున్నంత మాత్రాన పాపులు కాదు, మల్లె పువ్వులు పెట్టుకోని వారందరూ పరిశుద్ధులు కూడా కారు. మల్లె పువ్వులు పెట్టుకోనంత మాత్రాన పరిశుద్ధులైతే అసలు ఎంతో సులభం అండి పరలోకానికి వెళ్ళడం. మల్లె పువ్వులు వాటి గురించి మనం ఈ యొక్క వీడియోలో నేను చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను సోదరులారా. అయితే మరి ప్రభు అయిన తండ్రి సృష్టికర్త సృష్టిలో ఎన్నో 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 వాసనలు మనం చూస్తాం. చెడ్డవి ఉన్నాయి, మంచివి కూడా ఉన్నాయి. అయితే మల్లె పువ్వులు చాలా సువాసన కలిగినవిగా మనందరికీ తెలుసు. లోకంలో మరి చాలామందికి తెలిసిన విషయమే ఇది. అయితే ప్రభువు ఇంత సువాసన కలిగిన వాటిని ఆయన సృష్టిలో ఉంచాడు అని
ప్రభువుని మహింపరచవచ్చు, సంతోషించవచ్చు. అంతేగాని పెట్టుకొని సంతోషించాలి అనేది లేదు. లేకుంటే పెట్టుకోవడం వల్ల చాలా తప్పులు చేస్తున్నారు అని కాదు. అసలు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు అను ప్రజల నిండా, క్రైస్తవులకు బోధించు బోధకుల నిండా కూడా చాలా 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 భయంకరమైన అవలక్షణాలు ఉన్నాయి. చాలా వాటిని మార్చుకోవాలని ప్రభు పరిశుద్ధ గ్రంథంలో విస్తారంగా వ్రాసిపెట్టాడు. అన్య ప్రజలకు సువార్త అనేది పరిశుద్ధ గ్రంథంలో కనీసం 10% కూడా లేదు. మొత్తం అంతా కూడా దేవుని యొక్క పిల్లలు దేవుని కొరకు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మార్పు చెందాలి, సాతాను ఏ విధంగా జయించాలి, సాతాను కార్యాల్లో చొరబడకుండా మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలో కూడా ఎంత స్వస్థ బుద్ధి కలిగిన వారై బ్రతకాలి అనే సంగతులు మనకు పరిశుద్ధ గ్రంథం చాలా 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 విషయాలు నేర్పిస్తూనే ఉంది. ఎన్ని తరాలైన యుగ సమాప్తి వరకు కూడా నేర్పుతూనే ఉంటుంది పరిశుద్ధ గ్రంథం. అలాంటి పరిశుద్ధ గ్రంథం ఈరోజు ఇంతలాగా అసభ్యకరమైన మాటలు మాట్లాడే ప్రజలను చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని చాలా ప్రేమించే ప్రజలను కూడా మనం చూస్తున్నాం. అయితే అసలు ముఖ్యంగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బోధించే బోధకులు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలో కూడా ప్రభు రాసిపెట్టాడు. చాలా రూల్స్ ఉన్నాయండి. బోధకులు అనుకోగానే ఏదో పెద్ద వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళని గొప్పవారని, లేకపోయినట్లయితే వాళ్లే పూజనీయులని, లేకుంటే వాళ్లే సర్వం అనుకొని మాట్లాడే వాళ్ళందరూ కూడా భక్తిహీనుల్లోకి వెళ్ళిపోతారు సోదరులారా. దేవుని యొక్క వాక్యమును నమ్మి వాక్యానుసారంగా జీవించే మనస్సు కలిగిన వారు మాత్రమే దేవుని ప్రజలై ఉంటారు అనే సత్యాన్ని కూడా ఈ సందర్భంలో నేను చాలా రూఢిగా, నాకు ఎవరైనా, నేను ఈ వీడియో చేసేది చాలా తక్కువ టైము, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా ఎంత తిట్టినా పర్వాలేదు, ఎంత దూషించినా పర్వాలేదు, లేకుంటే గ్రహించి మంచి తెలుసుకున్నా పర్వాలేదు, మీ యొక్క ఆత్మీయ స్థితికి సహాయకరంగా ఉంటే నాకు అంతే చాలు. సరే చూడండి, మొదటిగా నేను ఒక విషయం చెప్తాను మీకు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క వాక్యం. ఈ దేవుని యొక్క వాక్యం అనగా దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఈ గ్రంథము దేవుడై ఉన్నాడు సోదరులారా, జాగ్రత్త. అయితే దేవుడు ఈ గ్రంథంలో చాలా 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 భయంకరమైన సంగతులు కూడా వ్రాయించాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన సత్యవంతుడు కనుక, ఎలాంటి భక్తుల యొక్క పాపాలు కూడా దావీదు మహారాజు వంటి భక్తులు ఈ లోకంలో ప్రస్తుత కాలంలో కాదు, ఇక ప్రభు వచ్చే వరకు ఒక్కరు కూడా ఉండరు. అంత భక్తుడైనప్పటికీ అతని యొక్క పాపాన్ని కూడా వ్రాసింది పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం కనుక పరిశుద్ధమైన సంగతులు, పరిశుద్ధులైన వారు జీవించవలసిన విధానాన్ని, వాళ్ళు ఏదన్నా తప్పు చేసిన దాన్ని కూడా చాలా కఠినముగా ఖండించిన గ్రంథము మన పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ గ్రంథాన్ని బోధించటానికి బయలుదేరిన వారు బోధకులు. ఈ బోధకులు వారు ఒక విధంగా, ఈ బోధకుల్లో 2 రకాలు ఉన్నారు. ప్రభువు చేత పంపబడిన వారు, ప్రభువు పంపించకపోయినా పరుగెత్తి వచ్చిన వారు, 2 రకాల బోధకులు ఉన్నారు. కనుక ప్రభువు చేత పంపబడిన వారు వాళ్ళు పరలోక రాజ్య సంబంధమైన సంగతులు చెప్తారు. ప్రభువు పంపకపోయినా పరుగెత్తుకొని బోధకులైపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారే, దేవుని యొక్క సేవలో వీళ్ళని చొరబడిన వారు అని బైబిల్ చెప్తుంది. కనుక వీళ్ళు చొరబడిన వారందరూ కూడా లోకం చుట్టూ దేవుని పిల్లలను త్రిప్పుతా వాళ్ళని శాపగ్రస్తులుగా తయారు చేస్తారు. కనుక దేవుని యొక్క పని చేసేవారు లేక బోధించే, దేవుని వాక్యాన్ని బోధించే బోధకులు వాళ్ళు బహు జాగరూకులై ఉండాలి. చాలా రూల్స్ ఉన్నాయి వాళ్ళకే. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాట చదువుకొని ముందుకెళదాం. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని చెప్పాడు. వాక్యం ఏం చెప్తుందో గమనించండి. నా సహోదరులారా, బోధకులమైన మనము అన్నాడు. బోధకులకు ముఖ్యంగా భక్తుడైన యాకోబు సహోదరులని సంబోధించి
నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాం అని తెలుసుకోనండి. కాబట్టి మీలో ఎక్కువ మంది బోధకులు కావద్దు అని చెప్పాడు. అంటే బోధకులకు దేవుని అంగీకరించిన ప్రజలు వారు బోధకుల మాట మీదే ఆధారపడి ఉంటారు. కనుక ఈ బోధకులు చాలా ఒక అధికారపూర్వకంగా, లేకపోయినట్లయితే బోధకులు మనం ఏ చెప్పినా ఈ ప్రజలు వింటారు అనే భావనతో ఈనాడు ఎన్నో సంఘాలు ఉన్నాయి సోదరులారా, ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క భయముతో తమ్ము తాము దీనులుగా, దాసులుగా చేసుకుంటూ తమ్ము తాము తగ్గించుకొని క్రీస్తు స్వరూపములోనికి మార్పు చెంది క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడవలసిన బాధ్యత బోధకులది. బోధకులకు మరి ఒక చక్కని పేరుంది. ప్రభు ఏం చెప్పాడో తెలుసా? వీళ్ళు ప్రభు యొక్క నోరు అని చెప్పాడు. బోధకుడు అంటే ప్రభు యొక్క నోరు అనగా సృష్టికర్త అయిన తండ్రి తన ప్రియకుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. తండ్రి యొక్క చిత్తమునంతటిని నెరవేర్చాడు కుమారుడు ఈ లోకంలో ఆయన సిలువ మ్రాను మీద వ్రేలాడి ఆయన సర్వసత్యమును లోకములో ప్రకటన చేయమని తన శిష్యులను వాళ్ళని ఏర్పాటు చేసుకొని పంపించాడు. ఆ శిష్యుల యొక్క బోధ అనగా క్రీస్తు బోధ, అపోస్తులకు ఆ శిష్యులు అపోస్తులు అనబడ్డారు. వారికి దేవుడు ఒకే ఒక్క బోధనిచ్చాడు. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం వీళ్ళు ప్రయాసపడమని వీళ్ళని దేవుని సేవకులుగా, పరిచారకులుగా, సువార్థికులుగా దేవుడు రకరకాలుగా అపోస్తులుగా, ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వాళ్ళు నిజమైన ప్రభువు చేత పంపబడిన వారైతే, నిజమైన బోధకులైతే వాళ్ళు ప్రభువు యొక్క రాజ్య వ్యాప్తిని, ప్రభువు యొక్క సత్యాన్ని, జనులను సర్వలోకములో అధికారం చేస్తున్న అపవాది వాడి యొక్క బంధకముల నుండి విడుదల చేసే శక్తివంతులుగా, పరిశుద్ధులుగా తయారు చేసే పనిని దేవుడు తన పని వారికి అప్పగించాడు. అయితే కడవరి దినాల్లో దేవుని సేవ అని చెప్పుకుంటూ చాలామంది బోధకులైపోయిన పరిస్థితులే మనం చూస్తున్నాం. అయితే ఈ సందర్భంగా మరి ముఖ్యంగా ఏంటి ఈవిడ మల్లెపూలు అనేసనని మొదలుపెట్టి ఏవేవో మళ్ళీ బైబిల్లో ఏవో చెప్తుంది అనుకోకండి. ఏమి తెలియకుండా అవి చూడండి. మీరు వాళ్ళు రాకుండా బైబిల్ చదవగలరా? బైబిల్లో ఏదైనా సరే మనం ఇదిగా బైబిలే కాదు ఏదైనా చదవగలమా? ఏ పుస్తకాన్ని కూడా చదవలేము. కనుక సమస్తాన్ని తేటగా తెలుసుకున్నట్లయితే చాలా మంచిది. పునాది వేయకుండా ఇల్లు కట్టుకోం. అక్షరాలు రాకుండా పుస్తకాలు చదవలేము. నా ప్రియ సహోదరులారా, ఏదో ఒక పని చేయటానికి ఆలోచన లేకుండా ఏ పని ఎవరు కూడా చేయరు. దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా చూసినట్లయితే ప్రభువు బోధకుల విషయంలో ఇంత కఠినంగా చెప్పాడు. అంతేకాకుండా మరి ఒక మాట అదే అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం మరి ఒక మాటను కూడా ఈ సందర్భంగా మనం చదువుకుందాం. 6వ వచనం చూడండి. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందట నాలుక. ఆ నాలుక అగ్ని వంటిది అని చెప్పాడు. అంతేకాకుండా అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని 8వ వచనం చూడండి. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది అని చెప్పాడు. ప్రతి మనిషి భూమి మీద పుట్టిన ప్రతి వాడికి నాలుక లేని స్త్రీ కానీ పురుషుడు కానీ మనిషి ఎవరైనా అందరికీ నాలుక ఉంటుంది. ఆ ప్రతి మనిషి నాలుక ఎలాంటిదంటే అగ్ని లాంటిది. ఆ నాలుకను ఎవరు కూడా సాధు చేయలేరట. అది భయంకరమైన విషముతో నిండి ఉన్నది అన్నాడు. దాన్ని మరణకరమైన విషము అని చెప్పాడు. మరణకరమైన విషముతో నిండినది, నిరర్గళమైన దుష్టత్వముతో నింపబడి ఉన్నది, హద్దులు లేనిది నాలుక. దాని ఇష్టం వచ్చినట్లు పరిగెడుతూ ఉంటుంది నాలుక. ఈ నాలుక అందరి నోట్లో ఉంది సోదరులారా. ఇది ఎవరికి ఒకళ్ళకే కొంతమందికే లేదు. ఈ లోకంలో మనుషులు
వారి వారి గొప్పతనాలను బట్టి, లేకపోయినట్లయితే వారి వారి యొక్క స్థితిగతులను బట్టి వారి ఇష్టానుసారంగా దాన్ని పారవేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడి మనుషుల్ని హింసించి, కించపరిచి, అవమానపరిచి, హాని చేసి చాలా నష్టాన్ని కలుగజేస్తారు. ఒక్కొక్కళ్ళు మాట్లాడితే మంటలు పుట్టించేలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు మాట్లాడితే చనిపోయే ప్రాణం కూడా తిరిగి లేచి కూర్చుంటుంది. సోదరులారా, నాలుక జీవాన్ని ఇచ్చే నాలుక, లేకపోయినట్లయితే మరణకరమైన విషముతో నిండిన నాలుక, దుష్టత్వముతో నిండిన నాలుక, ఎవరి హృదయములలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నాలుక నుండే కదా, నోటి నుండే కదా బయటకు వచ్చేది. నాలుక లేకపోతే మాట రాదు కదా. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచిస్తే ఈ లోకంలో మోగాళ్ళని చూస్తాం. మూగా చెవుడు ఉన్న బిడ్డలు వాళ్ళు నిజంగా చాలా చాలా పాపాలకు వాళ్ళ జీవితంలో జయించిన వాళ్ళు అనిపిస్తుంది. ఇక మానసిక వైకల్యం ఉన్నాళ్ళు అయితే అసలు ఇంకా పరిశుద్ధులుగా నేను భావిస్తాను సోదరులారు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఇంకా ఆలోచన అంటూ ఉండదు. కనీసం నోరు పని చేయని వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుంది. కానీ మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు నిజంగా వాళ్ళు ఒక విధంగా మరి దేవుని యొక్క దూతల వంటి వారే అనిపిస్తుంది. సరే, దాన్ని అలా ఉంచుదాం. అయితే ఈ సందర్భంలో ప్రత్యేకించి మల్లె పువ్వుల గురించి మాట్లాడితే ఎవరైనా, ఏ పాస్టర్ అయినా, ఎన్ని లక్షల మంది వచ్చే సంఘం అయినప్పటికీ మల్లె పువ్వుల గురించి మాట్లాడితే సంఘములో ప్రభువునందున్నవారు అందం కోసం ప్రాధాన్యత ఇవ్వద్దు. మీరు అందం కోసం ప్రయాసపడకండి. మీరు అందం మోసకరమని మనకి దేవుడు చెప్తున్నాడు. కనుక అందంగా అలంకరించుకునే ఆ పద్ధతిలో మీ జీవితాలను, మీ ఇష్టానుసారంగా మీ శరీరాలను ఉపయోగించొద్దు. ప్రభు మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు కనుక మీరందరూ ప్రభు కొరకు జీవించాలి. మీరు సజీవయాగముగా దేవుని కొరకు సమర్పణ చేసుకుని ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపడాలి అని సంఘములో బోధించాలి. యూట్యూబ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటే, మా సంఘం వాళ్ళైతే పువ్వులు పెట్టుకోరు, మా సంఘం వాళ్ళైతే ఇలాంటి వేషాలు వేయరు అని మనుషుల మెప్పు కోసం మాట్లాడుతూ, వాళ్ళేమి బజారు వాళ్ళు కాదు అని మాట్లాడటం, ఒకవేళ ఏ ఉద్దేశంతో మాట్లాడినప్పటికీ, ఏ పాస్టర్ అయినా కానీ సోదరులారా, ఈవేళ మాట్లాడిన ఏదో ఒక పాస్టర్ గురించే నేను మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నాలుకలు జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేవుని నోరు దేవుని రాజ్యమునకు మనుషులను లోకములో నుండి వేరు చేసి పరిశుద్ధులుగా తయారు చేసే పని చేయాలి. కానీ నోరు నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రేలాపనలు పేలడానికి కాదు అనే సత్యాన్ని గమనించాలి. దేవుని యొక్క మాట చెప్తే సమాధానకర్త. లోకములో మన ప్రభువు మాట చెప్తే నిజంగా ఇలాంటి మాటలు వినలేదు, ఎంత మంచి మాటలండి ఇవి అని ప్రభువుని మహిమపరిచేలాగా సువార్త చెప్పాలి. యూట్యూబ్ ఉంది కదా, నాకు చాలామంది ఉన్నారు కదా, నా సంఘంలో ఉన్న ప్రజలందరూ కూడాను నేను ఏది చెప్తే అదే వింటున్నారు కదా అని మనం బయటకు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుని ఎరగని ప్రజలు ఎందుకు ఏకీభవిస్తారండి? అయినా మల్లెపూలు పెట్టుకొనుట అనేది వాళ్ళ దృష్టిలో అది తప్పు కాదు. వాళ్ళకి అది చాలా చాలా ఆనందకరమైన విషయంగా భావించుకుంటూ ఉన్నప్పుడు, వాళ్ళు దేవుని ఎరగని వారుగాను, దేవుని అంగీకరించిన వారిగాను ఉన్నప్పుడు వాళ్ళతోటి మాట్లాడవలసిన వాళ్ళు కూడా వింటారు. మనం యూట్యూబ్లో వాక్యాలు చెప్తే ఎక్కడన్నా సరే ఎవరైనా మంచి మాటలు ఒకవేళ వినకపోయినా ఏదైనా సరే క్లాష్ వచ్చేలాగా మాట్లాడితే వాటిని గురించి ఎందుకు వదిలేస్తారు? నా ప్రియ సహోదరి సహోదరులారా, చెడుతనానికి చెడ్డ మాట చాలా ప్రమాదకరమైంది. నీ సంఘములో నువ్వు చెప్పవలసిన బోధ వేరు. మీరు గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సమాజంలో వాక్యం చెప్పేటప్పుడు ఉపమానాలతో చెప్పాడు. కానీ శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు, ప్రభువా దీని భావం ఏంటి అని అడిగితే మీకు కూడా అర్థం కాలేదా అని ప్రభు వాళ్లకు చాలా చాలా వివరంగా అర్థమయ్యేటట్లుగా ఆ ఉపమానాలకు ఆయన భావాన్ని చెప్పేవాడు. మరి అదే భావాలన్నీ బయట సమాజంలో చెప్పాడా అంటే చెప్పలేదండి, చెప్పలేదు సోదరులారా. అనగా
క్రైస్తవ్యంలో లోపల వెలుపల అనే 2 భాగాలు ఉన్నాయి. లోపల చేసే పని, లోపల మాట్లాడవలసిన మాటలు వేరు, బయట ప్రజలకు సువార్త చెప్పేది వేరు. లోపల చెప్పవలసిన బోధ వేరు. దేవుని అంగీకరించిన ప్రజలు, వాళ్ళకి పరిశుద్ధులుగా తయారు చేయవలసిన బాధ్యత ఉంది కనుక బోధకుల మీద వాళ్లను ఏ విధంగా మార్చాలో, వారికి ఏ విధమైన ఉపదేశము చేయాలో, ఏ విధముగా వారిని స్వస్థ చిత్తులుగా చేయాలో ఆ లేఖనాలు రాసిపెట్టాడు. అయితే దేవుని యొక్క వాక్యం మరి అనేక మంది ప్రజల మధ్యలోనికి వెళుతుంది అంటే వాళ్లకు చెప్పవలసిన పద్ధతి వేరు సోదరులారా. ఒక చిన్న బిడ్డను తీసుకొని నా బిడ్డ మంచి, నాకు బోల్డంత డబ్బు ఉంది అని చెప్పి ఇష్టానుసారంగా మంచి మంచి బలమైన ఆహారాన్ని పెట్టేస్తే జీర్ణించుకోగలరా? అలాంటి లోకము వెలుపల ఉన్న ప్రజలు, వాళ్ళకి అసలు ఈ వాక్యం యొక్క విలువ తెలియదు, సారము తెలియదు, క్రీస్తుని గురించి తెలియదు, యేసుని గురించి తెలియదు, వాక్య సారములో సారాంశం ఏముందో తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళు దాన్ని తట్టుకోగలరా? జాగ్రత్తగా ఆలోచించేయండి. ఏదో ఒకటి మా పాస్టర్ గారిని అంటున్నారు కదా అనేసి ఎగబడిపోతూ మా పాస్టర్ గారు అంత చేస్తారు ఇంత చేస్తారని మాట్లాడుతున్నా అనేక మంది స్త్రీలను చూస్తూ ఉన్నప్పుడు నిజంగా వీళ్ళు దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారేనా, దేవుని యొక్క భయం కలిగిన వారేనా అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. అసలు నేనేమో ఏం మాట్లాడదలుచుకోలేదు సోదరులారా. కానీ నన్ను ఎవరు ఏదనుకున్నప్పటికీ దేవుని పక్షంగా నా తండ్రి యొక్క నామానికి ఇంత దూషణ కలుగు చేస్తున్న ఈ సందర్భంలో మౌనంగా ఉండటం అది ధర్మ విరుద్ధము గనక నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏం మాట్లాడుతున్నారండి? చాలామందికి భోజనం పెడుతున్నారు, చాలామందిని పోషిస్తున్నారు, చాలామందికి మేలు చేస్తున్నారు. సోషల్ సర్వీస్ అనుకుంటున్నారా దేవుని యొక్క సేవ అంటే? దేవుని యొక్క సేవ అంటే మీకు తోచినట్లు మీ గొప్పల కోసం చేసామనుకుంటున్నారా? ఆ పెట్టడం పెద్ద గొప్ప కార్యం అనుకుంటున్నారా? చాలామంది లోకంలో అన్నదానాలని రకరకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు. అదంతా దేవుని సేవ. ప్రభువు ఆయన కూడా భోజనాలు పెట్టాడు. 3 దినాలు ఆయన మాటలు వింటూ అక్కడ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ విధంగా అయ్యో దారిలో మూర్చపోతారేమోనని ప్రభు వారికి భోజనం పెట్టాడు. నేను ఇవన్నీ రెఫరెన్స్లు చెప్పి మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు సోదరులారా. ఇవన్నీ మీకు తెలుసు కనుక చెప్తున్నాను. నేటికి 3 దినములైనది వారు దారిలో సమస్యలు పడిపోతారేమో, వాళ్ళకి ఆహారం పెడదాం అనుకొని ఆ విధంగా ఆయన 5,000 మందికి ఆహారం పెట్టినట్లుగా చూస్తున్నాం. అయితే ఆయనే చెప్పాడు, అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడండి. క్షయమైపోయే ఆహారం కొరకు ఇంకా ప్రభు భోజనం పెడతాడని ఊరికి చాలామంది వస్తూ ఉండేవాళ్ళు. ఆయనే చెప్పాడు, క్షయమైపోయే ఆహారం కొరకు ప్రయాసపడద్దు, అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడండి అని చెప్పాడు. భోజనాలు పెడుతున్నారని చాలామంది వచ్చినంత మాత్రాన అదేం భక్తి అనుకుంటున్నారా? చాలామందికి మేలు చేస్తే అసలు నువ్వు కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియనియొద్దని చెప్పాడు. అదేం పెద్ద మరి యూట్యూబ్లోకి వచ్చి పెద్ద గొప్ప కార్యాల్లాగా చెప్పుకుంటున్నారేంటి? మీరు విశ్వాసులైతే ఇది మీకు తగునా? మనుష్య పూజకు అలవాటు పడిపోయారా? దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతారా? నా తండ్రి చెప్పిన సత్యమైన మాటలు వాటిని అనుసరించి బోధించుట ప్రక్కన పెట్టి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు బోధించుకొనుట అనేది నాకు తోచినట్టు నాకుతో మరొకటి చెప్తాడు. స్త్రీ అసలు మాట్లాడకూడదు చెప్పడానికి ఎవడు? నా వీడియోస్ ఉన్నాయి చూసుకోండి. స్త్రీ ఎలాగ చెప్పకూడదో కూడా నేను వీడియో చేశాను. ఇంకా చూసే ఓపిక లేకపోతే నాకు కామెంట్ పెట్టండి, మళ్ళీ చెప్తాను. నా ప్రియ సహోదరులారా, క్రీస్తు ఆత్మ కలిగిన వారు స్త్రీ అని పురుషుడని భేదము కూడా లేదు. దేవుని యొక్క రాజ్య ప్రకటనను అబద్ధాలు మాట్లాడే పాస్టర్ల కన్నా సత్యాన్ని చెప్పే క్రీస్తు ఆత్మ కలిగిన వారు ఎవరైనప్పటికీ కూడా ప్రకటించవలసిందే, తెలియచేయాల్సిందే. దేవుని యొక్క సత్యాన్ని మార్చిపడేసి క్రీస్తు బోధను తుడిచివేసి మీ ఇష్టానుసారంగా బోధించుకుంటే ప్రభు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? లేకపోయినట్లయితే మీకు నోరుంది కదని బాగితే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? దేవుని యొక్క సత్యం ఏం తెలియచేస్తుందో గమనించినట్లయితే ప్రభు అయిన తండ్రి ఆయన అంటున్నాడు కదా, మీరు ఓర్పు కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి, మీరు మాట్లాడే ప్రతి మాట వినువారికి మేలు కలిగినట్లు ఉండండి,
అనేకుల మధ్యలో మీ యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి, అనగా పరలోక రాజ్య సంబంధమైన భాషను మీరు మాట్లాడాలి అని చెప్పాడు. మల్లెపూల గురించి ఇన్ని గొడవలా? మల్లెపూల గురించి ప్రభువును దూషించడానికి ఇంత భయంకరమైన క్రియలు మీ ద్వారా జరుగుతున్న సిగ్గుపడటం మానేసి ప్రభువుని ఎంత దూషిస్తున్నారు. చాలామంది అసభ్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చాలామంది మర్యాదగా చెప్తున్నారు. సోదరులారా, మీది మీరు ప్రకటన చేసుకోండి, ప్రతి వారికి స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. కానీ మమ్మల్ని ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడతారు అంటున్నారు. ధర్మమే అది, ఇది చాలా ధర్మం. వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళకి ధర్మం. కానీ దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క నిత్య జీవపు మాటలను బోధించడానికి బైబిల్లో ఇంత విస్తారమైన లేఖనాలు ఉంటే, ఎంతమంది ఎన్ని యుగాలు చెప్పినా తరగనన్ని సంగతులు, జీవజల ఊటలు పరిశుద్ధ గ్రంథంలో ఉంటే మల్లెపూల గురించి ఎందుకండి పెద్ద గొప్ప కార్యంలాగా మాట్లాడుకుంటూ ఉన్నారు? ఎందుకు మల్లెపూల గురించి మాట్లాడాలి? అది ఒకవేళ మాట్లాడితే నీ సంఘం లోపల మాట్లాడుకోవాలి, బయట ఇష్టానుసారంగా మాట్లాడితే సమాజం ఊరుకుంటుందా? సమాజంలో వాళ్ళని కించపరిచినట్లు, అవమానపరిచినట్లు వాళ్ళు బాధపడటం నీకు ఎవరిచ్చారు ఆ హక్కు? ఎవరిచ్చారు? నువ్వు పాస్టర్ అయితే పాస్టర్లాగా దేవుని యొక్క మాటలు, సత్యాన్ని ప్రకటన చేయండి. అమ్మా, పరలోకం కొరకు, ఈ లోకం ఎవరికీ శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం అనే సత్యాన్ని ప్రకటిస్తూ, అందులో మతోన్మాదం పట్టిన ఉన్మాదులు వాళ్ళు నిజంగా అవమానపరిచి చంపివేసినప్పటికీ నా నిమిత్తము మీరు చంపబడ్డారు కనుక మీరు ధన్యులు అన్నాడు ప్రభు. కానీ మల్లెపూల గురించి ఇంత గొడవ పెట్టుకొని, ఇంత అసభ్యంగా మాటలు అనిపించి దేవుని యొక్క పరిశుద్ధుల్ని, దేవుని యొక్క సేవని, పరిశుద్ధ గ్రంథాన్ని ఇష్టానుసారంగా చాలామంది వాగుతూ ఉంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు బాధ అనిపించట్లేదా? మీకు దేవుని యొక్క ప్రాధాన్యత ఇంకా అర్థం కాలేదా? దేవుడు మన తండ్రి మన కొరకు ప్రాణం పెడితే మీకు అర్థం కాలేదా? ఈ పాస్టర్లు ప్రాణాలు పెట్టారా మీ కొరకు? లక్షల మంది ఉన్నారు కనుక ఇది సత్యం అని చెప్తున్నారేమో. ఎక్కువ మంది దగ్గర ఉంటే సత్యం అనుకోవటం మీ భ్రాంతి, మీ భ్రమ, మీ అజ్ఞానం, మీ అవివేకం. యేసుక్రీస్తు శిష్యులు 12 మంది, పరిశుద్ధుడైన ప్రభు యొక్క పనివారు స్వల్పమే. అంతేకాదు, ఇర్మియా కాలంలో ఇర్మియా ఒక్కడే మిగిలాడు, ఎహెజ్కేల్ కాలంలో ఎహెజ్కేల్ ఒక్కడే మిగిలాడు, ప్రవక్తల కాలంలో మోషే కాలంలో మోషే, యెహోషువ కాలంలో యెహోషువ. వాళ్ళు ఆ విధంగా ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు పనిచేశారు. సోదరులారా, వాళ్ళు ఎక్కడైనా లోక సంబంధమైన మాటలు మాట్లాడి, లోకస్తులను బాధపెట్టి, వాళ్ళని అవమానకరంగా మాట్లాడి ఎక్కడైనా భక్తులు అనిపించుకున్న పరిస్థితి ఒక్కటి చూపించండి బైబిల్లో నాకు. మీరు ఒక్కటి చూపించండి. ఎందుకు మాట్లాడాలి? దేవుని యొక్క నోరుగా ఉన్న బోధకుడు దేవుని యొక్క ప్రేమను చూపించేలాగా మాట్లాడాలి. కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నిజంగా ఈనాడు క్రైస్తవ్యం సముద్ర తరంగముల ఘోషలాగా, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేక, ఎవరు మాట్లాడింది తప్పో ఒప్పో తెలుసుకోలేక మాట్లాడితే దేవుని శాపం వస్తుందేమో అని భయముతోటి, పాస్టర్లు మాట్లాడిని తప్పని తెలిసినప్పటికీ కూడా లోపల అణుచుకొని భయంతో బ్రతుకుతున్నా నా సహోదరి సహోదరులు ఎందరో ఈ దొంగ బోధకుల చేతుల్లో నలిగిపోతూ ఉన్నారు. సోదరులారా, భయముతోటి వారికి దేవుని భయాన్ని నేర్పలా, ఈ పాస్టర్లో వాక్యాన్ని నేర్పలా, క్రీస్తు సిలువను గురించి మనం కూడా శ్రమపడాలి అని నేర్పలా. కనుకనే అందరూ భయముతో నలిగిపోతున్నారు. అమ్మో, దైవజనులే ఉన్నంటే శాపం వస్తుందని భయపడుతున్నారు. రమ్మనండి ఆ శాపాలు నా దగ్గరికి. దేవుని యొక్క పరిశుద్ధుడైన ఆయన సన్నిధిని, ఆయన నా ప్రియ సహోదరి సహోదరులారు, నేను నిజంగా ఈ విషయంలో, ఈ మల్లెపూల విషయంలో బాగా బాధలు పడిపోయి దేవుణ్ణి దూషించే వాళ్ళకు కూడా నేను కొన్ని మాటలు చెప్తున్నాను. మనుష్యుడా, నీవు మాట్లాడే ప్రతి మాట ఈరోజు నిన్ను మెచ్చుకునేవాళ్ళు, గొప్ప చేసేవాళ్ళు, లేకపోయినా భలే మాట్లాడేయడాన్ని పళ్ళికలించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ నీ నాలుక ప్రమాదం. నీకు నీవే నిరర్గళమైన దుష్టత్వముతోటి నీ నాలుక నిన్ను కాల్చేసే దినం ఒక దినం ఉంది. ఈరోజు
ఎగిరెగిరి పడుతూ ఉన్నారు. కానీ ఒక దినం ఉంది. ఆ దినమున నీ నాలుక నిన్ను మంట పెట్టేస్తుంది. జాగ్రత్త. ఇష్టానుసారంగా బైబిల్ను దూషిస్తావా? ఇష్టానుసారంగా దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలనన్నిటినీ ఇష్టానుసారంగా అసహ్యకరంగా ఎగతాళిగా వాడతావా? నీ నోటి మాట నీకు తీర్పు తీరుస్తుంది. జాగ్రత్త. ఎవడు మరణం చూడకుండా ఈ లోకంలో ఎవడు ఉండిపోడు. ప్రస్తుతం మన కాలం అని చెప్పి ఇష్టానుసారంగా విర్రవీగిపోతున్నారు. కానీ ఇది ప్రతి వాడికి తన కాలం వస్తుందని గుర్తుపెట్టుకోనండి. ప్రతి వ్యక్తికి తన కాలం వస్తుందని గుర్తుపెట్టుకోండి. అది నేను కాదు, నువ్వు కాదు, ఏ సృష్టికర్త దేవునికి ఒక మాటం లేదు. పాస్టర్ కాదు, ఎంత మొనగాడైనా కానీ ఎవరైనప్పటికీ దొంగ మాటలు చెప్పి ప్రజలను నాశనం చేస్తున్న దొంగ పాస్టర్లను కూడా ప్రభు మొట్టమొదటి వాళ్ళకే భయంకరమైన కఠినమైన తీర్పు ఉందని మొదటిగానే చెప్పాను మీకు. దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకునండి. దేవుని యొక్క వాక్యము సత్యమైంది సోదరులారా. దేవుని యొక్క మాటను ఎంత ఎగతాళిగా వాడుతున్నారండి, ఎంత ఎగతాళి చేస్తున్నారు. ఏ ఒక్కడు కూడా తప్పించుకోడు. అయితే నా ప్రభువు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? 2-3 వాక్యాలు చెప్పి నేను ముగించేస్తాను. దయచేసి కీర్తనల గ్రంథం 34వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. 13-14 వచనాలు చూడండి. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కపటపు మాటలు మాట్లాడుతున్న వారిని చూస్తున్నాం. చెడ్డ మాటలు మాట్లాడుతున్న ప్రతి వాడికి నాలుకున్నది. ప్రతి స్త్రీకి, పురుషునికి, ప్రతి మానవ కోటికి, అందరికీ కూడాను నాలుకలు ఉన్నాయి సోదరులారా. ఈ ఇష్టం వచ్చినట్లు మన నాలుకలను పారేసుకుంటే మంట పెట్టేస్తుంది. ఎవ్వరూ చేయక్కర్ల. మనకి మనమే హాని చేసుకుంటాం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. పెదవులు నీ ఇష్టం కదా, నీ పెదవులు కదా. కానీ జాగ్రత్త తోలు తెస్తాడు దేవుడు. ఒకరోజు మీరు చూద్దరు. కానీ మంట పెట్టేది నీ నాలుకే నీకు హాని చేస్తుంది. జాగ్రత్త. అంతేకాదు, కీడు చేయటం మాని మేలు చేయుము అని చెప్తున్నాడు. కీడు చేయుట అంటే శరీర సంబంధమైన పనికి మాలిన మాటలు మాట్లాడి మేలు చేయమనగా ఆత్మ సంబంధముగా బోధించండి అని చెప్తూ ఉన్నాడు. కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. సమాధానం. నేను ఈ మాట మాట్లాడితే ఎవరికైనా అసమాధానం వస్తుందేమో, ఎవరికైనా బాధ పెట్టినట్లు అవుతుందేమో అని ఆలోచించాలి కదా. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నోరే కాదు, దేవుడు మనకు మనస్సును, ఆలోచన, తెలివితేటలు చాలా పెట్టాడు కదా. వాటన్నిటినీ ఉపయోగించుకొని కదా నోరు మాట్లాడాలి. మనకి ఇక ఎదురే లేదు. నేను ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకొని మాట్లాడితే బోధకులు ప్రభువు చెప్తున్నాడు, కీడు చేయటం మానివేయి, మేలు చెయ్యి. కీడు బైబిల్ అంతటికీ దేవుని యొక్క లేఖనములలో ఈ పదము యొక్క భావాన్ని చెప్తున్నాను నేను. కీడు అనగా శరీర సంబంధమైనది, మేలు అనగా ఆత్మ సంబంధమైనది. ప్రతి మనిషికి శరీరం ఉంది, ఆత్మ ఉంది. శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది. కనుక నీవు కీడు చేయటానగా శరీర సంబంధమైన మాటలు మానివేసి మేలు చేయము అనగా ఆత్మ సంబంధమైన మాటలు చెప్తే, అసలు ఆత్మ సంబంధమైన మాటలు చెప్తే సమస్య వస్తుందా? ఒకవేళ సమస్య వస్తే మరణం వచ్చినప్పటికీ కూడా అది లాభమే కదా. సత్యమును ప్రకటన చేసేవారికి ఈ లోకంలో నష్టమే లేదు సోదరులారా. ఎందుకంటే సత్యం మనం ప్రకటిస్తే అబద్ధికులందరూ ఒక్కసారి రేగిపోతారు, వాళ్ళు మనల్ని దూషిస్తారు. అయినప్పటికీ ప్రభు చెప్పాడు, నా నామ నిమిత్తము మీరు నిందలు అనుభవించి దూషణలు చెడ్డ మాటలల్లా మనుషులు మీ మీద పలికినప్పుడు మీరు ధన్యులని చెప్పాడు. అది లాభమే. ఇంకా దేవుని యొక్క పక్షముగా క్రీస్తు సత్యాన్ని మనం లోకంలో ప్రకటన చేస్తున్నప్పుడు మనల్ని చంపారనుకో, ఆహా ఎంత చక్కగా సాక్షులైపోతామండి. సాక్షులమైపోతాం సోదరులారా. దేవుని యొక్క క్రియలు ఎంత గొప్పవో మీరు గమనించండి. సాక్షులైపోతున్న వారిని మనం చూస్తున్నాం. మన మధ్యలోనే జరుగుతూ ఉన్నాయి ఆ క్రియలు కూడా. దయచేసి దేవుని యొక్క లేఖనాల్లో ఇంకా ఏం చెప్పాడో తెలుసా? చూడండి, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. సమాధానంగా వెళ్ళి
మీరు చక్కగా అమ్మా ఇది పరిస్థితి, స్వార్థ అనే దాని యొక్క అవసరత ఏంటి చెప్పండి. అంతేగాని మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉండరు, ఇక్కడ బజార్ వాళ్ళు ఉండరంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? తెలివితేటలు మనకి సొంతం అనుకుంటున్నారా? లేకపోయినట్లయితే మన హోదా మన కళ్ళకు ఒకనొకప్పుడు దేవునిలోకి వచ్చినప్పుడు ఏదీ లేదు. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి దిక్కుమాలిన స్థితిలో మనం దేవుని దగ్గరికి వచ్చామో, దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చి, ఆయన యొక్క ఆత్మనిచ్చి, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయమని ఇస్తే కీడు చేస్తారా? అనగా శరీర సంబంధమైన మాటలు మాట్లాడతారా? మాట్లాడినట్లయితే ప్రభు ఊరుకుంటాడా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎవరిని కూడా తప్పు చేస్తే క్షమించడు. అంతేకాదు చూడండి, ప్రభు అన్నాడు, సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. బయటికి వెళ్ళిపోయి నేను ఎవరికైనా క్రొత్తగా సువార్త చెప్తే వాళ్ళు మీరేంటి ఇలాగున్నారు, మీరు అలాగున్నారు అని నేను మాట్లాడాను అనుకోండి, వాళ్ళు నన్ను ఏమంటారు? ఈ బోర్డుది మనకు చెప్పేది ఏంటంటారు. మనం సమాధానంగా చెప్తే ఈ వ్యక్తి చెప్పే మాట చాలా మంచి మాట చెప్తుందని మనకు తెలియకుండానే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు వాళ్ళలో క్రియ చేస్తాడు. వాళ్ళు దేవుని యొక్క మాట వినబుద్ధి పుట్టిస్తాడు. సృష్టికర్త అందరూ కూడా, సర్వలోకంలో ఉన్న వారందరూ కూడా ఆయన సృజించిన ప్రజలే సోదరులారా. కానీ లోకంలో దుష్టుడైన వాడు అనేక విధాలుగా, అనేక శాఖలుగా విభాగించి, అనేక విధాలుగా చెదరగొట్టి పడేశాడు. కనుక మనుషులు దేవుని వైపు తిరగలేని పరిస్థితి. వాళ్ళని ఎలాంటి పాపినైనా క్షమిస్తానని ప్రభు చెప్పిన మాటలు, ఎంత ఘోర పాపికైనా తెలియనప్పుడు పాపం చేస్తే వాడిని క్షమిస్తానన్నాడు. కానీ బోధకులమని చెప్పుకొని నోరు దేవుని యొక్క మాటలు చెప్తున్నామని మనం దేవుని యొక్క సంఘములో నిలవబడి ఇష్టానుసారంగా మాట్లాడితే వారికి క్షమాపణ లేదని కూడా చెప్పాడు. జ్ఞాపకం పెట్టుకోనండి. అంతేకాకుండా ప్రభు మరి యొక్క అనుభవాన్ని చెప్పాడు. చూడండి, తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి ఏమని చెప్పాడు. 2వ వచనం నుంచి చదువుదాం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికము కనుపరచుచు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలట. మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవరిని దూషింపక, జగడమాడని వారును శాంతులనై ఉండవలెనని వారికి జ్ఞాపకం చేయము. నా ప్రభు చెప్పింది ఈ మాటలో. మీరందరూ పాస్టర్లందరినీ తిట్టేస్తున్నారు కానీ, బైబిల్ని తిట్టేస్తున్నారు కానీ సోదరులారా, చాలా ఇక ఈ పాస్టర్ల కట్ట వీపులు పగులుతాయట. పగలగొట్టండి. పగలగొట్టినా కూడా మౌనంగానే ఉంటారు. ఎందుకంటే మేము వెళ్ళే రాజ్యం చాలా బలమైంది. మేము వెళ్ళే దేశం అది పరిశుద్ధ పట్టణం. ఈ లోకంలో అదంతా కూడా, ఈ లోకం అంతా కూడా అందరూ చెప్తున్నారు కదండి, లోకం అంతా మాయ అని. ఈ మాయ లోకంలో పాటలు కూడా పాడుకుంటున్నారు కదా సోదరులారా. ఈ లోకంలో జరిగే ఈ మాయలో బ్రతుకుట కన్నా పరలోకమందు మా తండ్రి మాకు చక్కని రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు, చక్కని పట్టణం కట్టాడు. అక్కడికి వెళతాం. అయితే ఆయన మాకు వాళ్ళని అల్లరి చేయండి, వీళ్ళని అల్లరి చేయండి, లేకపోతే వాళ్ళని ఏదో అనండి, మీకు ఇష్టం వచ్చిన బోధలు చెప్పండి అని చెప్పలేదు. చాలా క్రమశిక్షణగా ఉండమని చెప్పాడు. ఎవడు పడతాడు ప్రభువుని వెంబడించడానికి కూడా ప్రభు పర్మిషన్ ఇవ్వలేదు అసలు. అయితే ఎంత చక్కని లక్షణములు కలిగి ఉండాలని చెప్పాడో చూడండి. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలను. మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికము కనుపరచాలి. ఎవరిని దూషింపకూడదు, జగడమాడకూడదు. అంతేకాదు శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము. ఒకప్పుడు మనం కూడా లోకంలో ఉన్నాం. మునుపు మనం కూడా అవిధేయులము, అవివేకులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు, భోగములకు దాసులమై ఉన్నాం. దుష్టత్వం మందు, అసూయందు కాలం గడిపిన వారము. మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి విన్నాం. మన బుద్ధి మార్చుకున్నాం, మన మనసు మార్చుకున్నాం, మన బ్రతుకు మార్చుకున్నాం, మన యొక్క చెడుతనాన్ని మార్చుకున్నాం. మన పెదవులకు భయం పుట్టింది, మన నాలుక క్రమమైన పద్ధతిలోనికి వచ్చింది. కనుక మీరు ఎవరితోటి కూడా జగడమాడొద్దు, ఎవరిని కూడా చిన్న చూపు చూసి మాట్లాడొద్దు, ఎవరిని కూడా దూషించొద్దు, ఎవరిని కూడా నొప్పించొద్దు. ప్రతి సత్కార్యము చేయటంలో కూడా చాలా జాగ్రత్తగా మంచి మనసు కలిగి ఉండండి అని మా ప్రభువు మాకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇంత మంచి ప్రభువును దూషించిన
భయంకరమైన ఈ బైబిల్ను దూషించి మరి మీ నాలుకలు మీరు ఏం చేసుకోబోతున్నారో, ఏ విధమైన శిక్షలకు పరిగెడుతున్నారో ఆలోచించుకోండి. దీన్ని చూసి నన్ను ఎవరు ఏ విధముగా మాట్లాడుకున్నప్పటికీ నాకు పర్వాలేదు సోదరులారా. అంతేకాకుండా నా తండ్రి చెప్పిన మరి యొక్క చక్కని మాట ఏంటో తెలుసా? ఈ మాట చెప్పి నేను మీకు ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. 5వ అధ్యాయం 9వ వచనం నుంచి, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును అన్నాడు. లోకంలో ఉన్న మనుషులందరూ పాపం చేయటం, దొంగతనము, లేకుంటే దురాశపరులో, లేకుంటే భయంకరమైన దోపిడీగాండ్రు, లేక విగ్రహారాధకులు, ఏదో ఒక విధంగా అందరూ కూడా నిండిపోయిన లోకంలో వాళ్ళతో మీరు సాంగత్యం చేయవద్దు అని నేను చెప్పట్లేదన్నాడు ప్రభు. జారులతో సాంగత్యం చేయొద్దని నేను చెప్పాను. అయితే ఈ లోకంలో బ్రతుకుచున్న వీళ్ళందరితోటి సాంగత్యం చేయొద్దని కాదు. మరి ఎవరితో సాంగత్యం చేయదు? ఎవరు జారులు అంటే చూడండి, ఇప్పుడైతే ఈ యొక్క 11వ వచనం చూడండి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతూ, త్రాగుబోతూ, దోచుకున్నవాడు అయ్యున్న ఎడలాంటి వానితో సాంగత్యం చేయవద్దు, వాడితో భోజనం కూడా చేయొద్దని చెప్పాడండి. భుజింపనకూడదు అని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకునండి. దేవుని యొక్క నిజముగా ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన ప్రియకుమారుడి లోకము కొరకు అర్పణ చేశాడు. తన ప్రియకుమారుని లోకము కొరకు అర్పణ చేస్తే సిలువలో నుండి దిగలేనోడు, సిలువలో మేకుల్లో నుండి పీక్కోలేనోడు అని చెప్పి కించపరిచి, అవమానపరిచి, హేళన చేసి, అపహాస్యం చేసి ఎంత విచ్చలవిడిగా మాట్లాడుతున్న వారి నాలుకలు వారికి ఎంత ప్రమాదమో చూడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈయనే ఒక దినాన న్యాయాధిపతి అయి ఉన్నత సింహాసనాసీనుడై సర్వజనులకు తీర్పు తీర్చు దినాన రొమ్ము కొట్టుకొని బాదుకొని ఏడుస్తారు. మంచి మాట మనిషిని బ్రతికిస్తుంది, చెడ్డ మాట కలవరం పుట్టిస్తుంది, చెడ్డ మాట హాని చేస్తుంది, చెడ్డ మాట అనేకుల మధ్యలో మంటలు పుట్టిస్తుంది. ఉపయోగం ఏం లేదు వాటి వల్ల. వీళ్ళకి ఉపయోగం లేదు, వాళ్ళకు మల్లెపూలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మనిషి ఆరోగ్యం ఏం పోదు, లేకపోతే మనిషికి ఏదో ఒకటి నష్టపోదు. వాళ్ళు చూడండి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. మాలో పువ్వులు పెట్టుకుంటాం, పువ్వులు పెట్టుకొని అన్నీ కూడా ముండలు అనేసి అని మాట్లాడారు. మంచిది, మీరు ముండలన్నా మంచిదే, మీరు ఏదన్నా మంచిదే. కానీ మీరు అంటున్నారని మేము ఏదో వాళ్ళు ఎలాగంటారు కాబట్టి మనం ఎలాగుందాం అనుకొని మేము అంత అస్థిరులం కాదు. లేకపోయినట్లయితే ఆ పాస్టర్ ఏదో చెప్పాడు, ఈ పాస్టర్ ఏదో చెప్పాడని చెప్పి జ్ఞానం లేని వాళ్ళందరూ కూడా వీళ్ళ వెంటపడి వీళ్ళ మాయలో మోసంలో చిక్కబడి ఉన్నారు. కానీ సోదరులారా, నా ప్రభువు సత్యవంతుడు. ఆయన అందరితో ఏ విధంగా ఉండాలో, మనుషుల మధ్య ఎలా నడుచుకోవాలో, ఏ విధమైన పద్ధతులు కలిగి ఉండాలో నా ప్రభువు చెప్పిన మాట, ఆయన పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు. ఎవడైనా నా వెంటబడి వస్తానంటే ఎందుకమ్మా నా దగ్గర ఏముండదు అని చెప్పాడు. ఎవరిని పడితే ఆయన చేర్చుకోలేదు. చేర్చుకున్న వాళ్ళు ఆయన కొరకే జీవిస్తారు, ఆయన నిమిత్తమే బ్రతుకుతారు. చొరబడిన వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా కలహాలకు కొంపట్లు పెట్టుకొని ఇష్టానుసారంగా సమాజంలో దూషకులుగా మిగిలిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క చిత్తానుసారంగా వాళ్ళు ఇలాగన్నారు, వీళ్ళు అలాగన్నారు, వాళ్ళు ఇలాగన్నారు. దీనివల్ల ఏమన్నా ఉందా? ఎవరం చచ్చిపోయినప్పుడు ఏది పట్టుకుపోం. కానీ గొడవలు చూడండి ఎంత విపరీతంగా ఒకళ్ళనొకళ్ళు దూషించుకొని, ద్వేషించుకొని, కక్ష కట్టుకొని, ఇంకా నువ్వెంత వీడు చావాలి, వాడు చావాలి, ఎంతవరకు వెళ్ళిపోయినాయో ఇవన్నీ మీరు ఆలోచన చేసినట్లయితే దేవుడు మానవునికి జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. దీనివల్ల ప్రయోజనం ఎంత? ఈ మల్లెపూల గొడవల వల్ల లాభం ఎంత? మల్లెపూల యొక్క ప్రదర్శన నిజంగా ఎంతవరకు లోకములో ప్రతి వారు కూడా దానికి ఆకర్షితులుగా జీవించిన పరిస్థితుల్లో నుండి ఈనాడు దేవుని యొక్క ప్రజలుగా అన్నీ ఆ బైబిల్లో అన్నీ అలాంటి మాటలే ఉంటాయి అని మరొకళ్ళు మాట్లాడడం. ఇంకా అసలు ఏం మాట్లాడుతున్నారో సోదరులారా, నా నోటితోటి చెప్పడం కానీ ఏదో వీడియోలు వేసి చూపిస్తే మీ అందరికీ మాటికి ఈ సోదంతా వద్దు. ఆలోచన ఉంది.
ఏ బొమ్మలు లేనప్పుడు జనాలు మామూలుగా మాట్లాడుకుని మంచిగా చాలా పద్ధతిగా ఉన్న పరిస్థితులు గత కాలం పూర్వీకులు చేశారు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల గొడవలు పెరిగిపోయినాయి. అంతా మనుషుల మధ్య ఒకడి మీద ఒకడు హెచ్చించుకోవటం పెరిగిపోయింది. అందరూ హాని చేసుకోవటం పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది. కానీ దేవుని యొక్క మాట, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదంతా కూడా మొత్తం మల్లెపూలు పెట్టుకొనుట అనేది ఏమాత్రం లోకస్తులకు అది తప్పే కాదు. అందరూ కూడా ఒకప్పుడు అలాంటి వాళ్ళమే. అయితే నా ఇష్టం, నేను నా యవన కాలంలో ప్రభువులోకి వచ్చాను. నా యవన కాలంలోనే నాకు నా దేవుని యొక్క ఇష్టానుసారంగా నేను జీవించాలని మనసు నాకు దేవుడిచ్చాడు. ఎందుకంటే నా పరిస్థితుల్లో నుంచి నా మనసును మార్చినవాడు, నేను కృంగిపోయిన నా బ్రతుకులో నుంచి నన్ను శక్తివంతురాలుగా చేసిన నా దేవుని యొక్క సముఖంలో నన్ను ఆయన స్వరక్తం ఇచ్చి కొని ఉన్నాడు. నేను ఆయనకి ఇష్టరాలుగా జీవించాలని నా యొక్క యాత్ర నాది. ఎవరిష్టం వాళ్ళది. పెట్టుకోపోయినంత మాత్రాన ఏమీ మల్లెపూలు పెట్టుకోకుండా సంఘంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులా? మల్లెపూలు పెట్టుకోకుండా ఉన్నంత మాత్రాన ఆ సంఘాల్లో ఉన్నవాళ్ళు దురాశలతో శరీరాశలతోటి ఎంత భయంకరంగా బ్రతుకుతున్నారు. సిగ్గులేవు మీకు? క్రైస్తవులని చెప్పుకొని క్రీస్తు పేరుని ఇంత పాడు చేస్తున్నారు. క్రైస్తవులని చెప్పుకొని దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని ఇంత దూషణకు అవకాశం ఇచ్చి ఉన్నారు. మీరందరూ మాట్లాడటం వల్ల అంతకంతకు అల్లరి జనానికి బలం వస్తుందే కానీ అల్లరి జనం రేగిపోతున్నారు. కానీ దేవన్నా సరే ప్రయోజనం ఉందా? కనుక దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునండి, దేవునికి ఇష్టలుగా ఉండండి. దయచేసి కొంచెం ఎక్కువగా, ఒకవేళ నేను మీకు ఈ సమయాన్ని చాలా క్లుప్తంగా చెప్పాలనుకున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు మీకు ఏదన్నా మరి నేరంగా కనిపిస్తే, లేకపోయినట్లయితే మీకు ఏది ఇబ్బందిగా కనిపిస్తే మా కామెంట్ రూపంలో పెట్టండి. దేవునికి స్తోత్రం ముగించేస్తాను.